హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేము కూడా బాగానే ఉన్నాం. ఈ వీడియో అయితే 7వ శనివారం అండి. శనివారాల వ్రతం స్టార్ట్ చేశాం కదా, మధ్యలో 2 వారాలు అయితే గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్కి రీజన్ కూడా చెప్తాను. అలాగే ఈ వీడియోలో అయితే చాలా విషయాలు అయితే చెప్పుకోవాలి, చాలా మాట్లాడుకోవాలి. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఇల్లంతా కూడా నీట్గా చేసేసుకొని బయట కల్లాపులు వేసుకొని ముగ్గులు పెట్టుకొని గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టుకొని అన్నీ శుభ్రం చేసుకొని ఉంచుకున్నాము. ఇది శనివారం మార్నింగ్ అండి. మా పెరట్లో ఉన్న పువ్వులు అయితే ఒక్కసారి అంతా చూపించేస్తాను. ఈ పువ్వులు చాలా బాగా వస్తున్నాయి, మీకు చాలా వీడియోస్లో చూపిస్తున్నాను కదండి. ఈ ఆరెంజ్ మొక్క అయితే ఎన్ని పువ్వులు అయితే ఇస్తుందో చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ చాలా పురుగు పడుతుందండి. మొక్కలన్నీ ఒకేసారి బాగా డ్యామేజ్ అయిపోయినట్టు అయిపోయాయి. కానీ పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఈ మెయిన్ ఈ పువ్వుల మొక్కలకు మాత్రం చాలా ఎక్కువ పురుగు అయితే పడుతుందండి. ఈ వైట్ ఫ్లవర్ మొక్క కూడా చాలా పురుగు అయితే తినేసింది. తర్వాత అమ్మ అదంతా కూడా డ్యామేజ్ అయిందంతా కూడా తీసేసి బాగా మధ్యగా కడితే ఈ చెట్టు ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయిందండి. పువ్వులు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఒకేసారి 3 పువ్వులు అయితే వచ్చాయండి. మంచి స్మెల్ వస్తాయి ఆ పువ్వులు. ఇంకా కనకాంబరాలు కూడా చాలా బాగా వస్తున్నాయండి. పెద్ద మొక్క అయితే చచ్చిపోయింది, చిన్న మొక్క ఉన్న దానికి బాగా వస్తున్నాయి. ఇక వైట్ ఫ్లవర్స్ అయితే మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను. అసలు చెట్టు నిండా ఉంటాయండి. కోయడానికి మనకి విసుగు రావాలి తప్ప అవి మాత్రం తగ్గవు అస్సలు. నేనైతే సగమే కోస్తానండి. చాలా బాగా అయితే ఉంటాయి. జస్ట్ ఒక విత్తనం తెచ్చి పెట్టానండి. ఇది చాలా బాగా ఇంప్రూవ్ అయింది మొక్క. ఇక కోసిన పువ్వులన్నీ కూడా ఇన్నైతే వచ్చాయి మా గార్డెన్లో. అలాగే ఇంకా అక్క వాళ్ళు తెచ్చినవి కూడా ఉన్నాయండి. అవైతే పూజ దగ్గర మొత్తం అంతా సర్ది అయితే చూపిస్తాను. నేను పూజ దగ్గరికి కావాల్సినవన్నీ సిద్ధం చేస్తున్నానండి. అక్క అయితే ప్రసాదాలు అయితే చేస్తుంది. లాస్ట్ వారం కదా, కొంచెం ఒక 4-5 ఐటమ్స్ అయితే చేస్తుంది. ఎక్కువ హడావిడి చేయట్లేదండి, జస్ట్ నార్మల్గానే చేసుకుంటున్నాము. దానికి రీజన్ కూడా చెప్తాను. ఏంటంటే 7 వారాల్లో 1 వారం గ్యాప్ 2 వారాలు గ్యాప్ వచ్చిందండి. ఒకటైతే లేడీస్ ప్రాబ్లం మీకు తెలిసిందే, అలాగే ఇంకొకటైతే ఇంట్లో ప్రాబ్లమ్స్ అండి. అవి ఏంటంటే అసలు ఈ సంవత్సరం మాకు అస్సలు బాగాలేదు. మాకే కాదండి, చాలా ఫ్యామిలీస్కి కూడా బాగాలేదు. యాక్చువల్గా ఉగాదికి మా ఊర్లో జ్యోతిష్యం చెప్తారండి. అప్పుడు మా బాలాజీ మా పేరుకి ఇంకా చాలామంది పేర్లకు కూడా బాగాలేదని చెప్పారు ఈ సంవత్సరం. కానీ కొన్ని నమ్మాలనిపించదు. కానీ ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం కంపల్సరీ అవైతే నమ్మాలనిపిస్తుంది. 2025 స్టార్ట్ అవ్వగానే సంక్రాంతి పండగ అంతా కూడా చాలా బాగా జరిగింది. ఇక ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉంటుంది అనుకున్నాం. కానీ ఆ మంత్లోనే మా మావయ్య చనిపోవడం, ఇక మాకు అక్కడి నుంచి కష్టాలు అయితే స్టార్ట్ అయ్యాయండి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనశ్శాంతి అనేదే లేదు. ఇంట్లో ఎప్పుడో ఒక ప్రాబ్లమ్స్, పిల్లలకి బాగోకపోవడం. ఇక మావయ్య చనిపోయారు, ఇంకా తేరుకోలేకపోతున్నాం అన్నప్పటికే మళ్ళీ చిన్న మావయ్యకి యాక్సిడెంట్ అవ్వడం, ఆయనకు కూడా హెల్త్ బాగోకపోవడం చాలా సీరియస్ కూడా అయ్యిందండి. ఇక అప్పటి నుంచి కూడా మీకు అస్సలు మనశ్శాంతి అనేదే లేదు. కానీ ఏంటంటే మొదలుపెట్టింది ఏది కూడా ఆపకూడదని చెప్పి ఈ వ్రతం అయితే 7 వారాలు పూర్తయితే చేసుకుంటున్నాము. మా చిన్నప్పటి నుంచి కూడా ఏ సంవత్సరం ఇలా లేదండి. ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అందరూ కలిసి తీర్చుకునేలా అయితే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే అస్సలు అమ్మ వాళ్ళైతే తట్టుకోలేకపోతున్నారు. మావే లేకపోవడం, చిన్న మావయ్యకి ఇలా జరగడం అసలు చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఇంట్లో ఉన్నా కూడా తినలేని పరిస్థితి అన్నట్టు ఉంటున్నామండి. నిద్ర లేదు, తిండి లేదు, చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. ఈ సంవత్సరం ఇంకా భయం ఏంటంటే ఇది సగమే గడిచింది. ఈ మిగతా సగం రోజులైనా కొంచెం తేరుకోవాలి, ఇంకా ఎటువంటి బాధలు ఉండకూడదని అయితే కోరుకుంటున్నాం. ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ అండి. దీని గురించి అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీ ఈ ఇయర్ ఎలా గడిచిందో తప్పకుండా కామెంట్ చేయండి. కనీసం ఎస్ ఆర్ నో అనైనా కామెంట్ చేయండి. ఇక అక్క అయితే బూర్ల కోసం రుబ్బైతే రుబ్బుతుందండి. బూర్లు, గారెలు, పులిహోర, పరవన్నం, సేమ్ పాయసం, అలాగే నువ్వులుండలు ఇలాంటివన్నీ కూడా అక్క అయితే ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ బూర్లకి, గారెలకి రుబ్బంతా ఆడేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత నువ్వులుండలు అయితే చేస్తున్నామండి. నువ్వులు అలాగే బెల్లం కూడా. చాలామంది అయితే నల్ల నువ్వులైనా అయితే చెప్తున్నారు, కానీ
మాకు తెలిసిన వాళ్ళని అడిగితే తెల్ల నువ్వులైనా పర్లేదని చెప్పారు. నల్ల నువ్వులైతే ఒకసారి పెట్టి ట్రై చేసామండి. కానీ ఇవి మనం తీసుకోవచ్చు ప్రసాదంగా అని చెప్పారు. నల్ల నువ్వుల టేస్ట్ కన్నా ఇవి బాగుంటాయి కదా అని చెప్పి ఇక తెల్ల నువ్వులనే ఫాలో అయిపోయాం మేము కూడా. ఈ నువ్వుల ప్రసాదం మాత్రం బయట వాళ్ళు ఎవరికి ఇవ్వమండి. కరెక్ట్గా 7 ఉండలు అయితే చేస్తాను. అవి మా ఇంట్లో నాకు, అక్కకి, బావకి, దేవకి, మా పిల్లల ముగ్గురికి అలా సరిపోతాయి. బయట వాళ్ళు ఎవరు వచ్చినా సరే మిగతా ప్రసాదాలు ఇస్తాం, కానీ ఈ నువ్వుల ప్రసాదం శనివారం రోజు మేమే తీసుకుంటామండి. నువ్వులు బెల్లం కలిపి మిక్సీ పెట్టేసిన తర్వాత అందులో కొంచెం పచ్చిపాలు అయితే వేసుకుంటే ముద్ద అవ్వడానికి బాగుంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేసుకుని ఉండల్లా చేసుకుంటే సరిపోతుందండి. ఈసారి చాలా బాగా వచ్చాయి, లాస్ట్ వారం అని చాలా బాగా వచ్చాయండి ఉండలు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇలా ఒక్కొక్కటిగా చేసిన ప్రసాదాలన్నీ కూడా ఒక ట్రేలో అయితే సర్ది పెట్టేశాము. నేనైతే పూజ దగ్గరికి కావాల్సిన అలంకరణ అంతా చేస్తున్నానండి. తులసిమాల ఎప్పుడు నేనే కట్టేదాన్ని, కానీ ఇప్పుడైతే అక్క వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చారు. అంటే ఇంట్లో తులసి అంత లేదండి, కానీ అదేమో సరిగా సరిపోలేదు. నేనైతే అటు ఇటు కూడా చక్కగా వేలాడేటట్టు వేసేదాన్ని, లూజ్గా కట్టేదాన్ని. నాకు ఈ తులసిమాల ఒక్కటి నచ్చలేదు. మిగతావన్నీ కూడా తీసుకొచ్చారండి కావాల్సినవన్నీ. ఇక వడపప్పు, చలివిడి, బెల్లం అంతా కూడా ప్రిపేర్ చేస్తుంది అక్క. ఈరోజు పూజ అయితే చాలా లేట్ అయిపోయిందండి. 1 గంట దాటేసింది. ఇక పూజ అంతా ఈ ముత్తైదువుల వాళ్ళందరికీ ఇచ్చేటప్పటికి చాలా లేట్ అయింది. ప్రసాదాలు కొంచెం ఎక్కువ కూడా చేసాం కదండి, అందుకే కొంచెం లేట్ అయిపోయింది. మేమైతే మా పనులు అయితే చేసుకుంటూ ఉన్నాము. అమ్మ అయితే పిల్లల్ని చూసుకుందండి. వాళ్ళకి టిఫిన్ తినిపించడం, పాలు పట్టడం అన్నీ అమ్మ ఉంది కాబట్టి బాగా హెల్ప్ అయింది. అలాగే ఈరోజు స్కూల్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు తొందరగా లేచి వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసేసుకున్నారు. అలాగే ఈరోజు యోగా డే కూడా కదండి, అందుకే మా ఊరు నుంచి తెల్లవారి 3 గంటలకే చాలామంది అయితే వెళ్ళారు. వైజాగ్ పిఎం అలాగే సీఎం కూడా వస్తున్నారని చెప్పి వెళ్ళారు. చాలామంది అయితే వెళ్ళారండి. మా రజనీ అక్క, కీర్తి కూడా వెళ్ళారు. మా పిల్లలు కూడా జస్ట్ వాళ్ళ స్కూల్లో అయితే యోగా డేకి అయితే వెళ్ళొచ్చేసారు. పొద్దున్నే ధనుష్ అయితే వెళ్ళాడండి. వెళ్ళొచ్చిన తర్వాత టిఫిన్ అది కూడా చేసేసి అప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళాడు. ఇక నేనైతే ఇక్కడ దీపాల కోసం పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా బియ్యం పిండి, అలాగే కొంచెం పచ్చిపాలు, నెయ్యి, అరటిపండు, అలాగే బెల్లం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ముద్ద అయ్యేటట్టు చూసుకోవాలండి. కొంచెం లూజ్ అయినా కూడా దీపాలు అయితే విరిగిపోతాయి. పాలు, బెల్లం, అలాగే అరటిపండు కూడా కొంచెం చూసుకుని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. ఇలా మెత్తగా అయ్యేటట్టు చేసుకోండి. ఇంకా లూజ్ అయితే కనుక పిండి దీపాలు అయితే సరిగా రావు. అలాగే అక్క అయితే పులిహోర అయితే తాలింపు పెడుతుందండి. పులిహోర ఇందాకే బియ్యం అలాగే పచ్చిశనగపప్పు వేసి కుక్కర్లో అయితే పెట్టేసింది. అలాగే మా తోటలో ఉన్న ఫ్రెష్ కరివేపాకు అయితే తెచ్చి వేస్తున్నాము. ఇలా దీపాల కోసం 7 దీపాల కోసం 7 ఉండలు అయితే చేసి పెట్టుకున్నాను. నేను దీపం పెట్టేటప్పుడు అయితే ఈ దీపాలు చేసి అప్పుడు ఇందులో వదిలేసి అయితే చూపిస్తానండి. చింతపండు పులిహోర అయితే నాకు చాలా ఇష్టం అండి, కానీ ఇప్పుడు అంత టైం లేదు, అంత సరిగా కూడా మాకు రాదు. అందుకే నిమ్మకాయ పులిహోర అయితే చేసేస్తున్నాము. అలాగే ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేంటంటే అసలు ఈ రోజుకి మేము షిరిడీలో అయితే ఉండాలండి. జూన్ 15 అయితే మేము రిజర్వేషన్ అయితే చేయించేసుకున్నాము. ఇలా మాయకి దెబ్బ తగలక ముందు కూడా మేము చేయించుకున్నాము. కానీ తర్వాత అంతా బాగుంటుంది కదా, 1.5 మంత్ అయితే అయిపోతుంది. అప్పటికి కొంచెం సెటిల్ అవుతారని చెప్పి టికెట్స్ అయితే క్యాన్సిల్ చేయించలేదు. వెళ్దామని అనుకున్నామండి. కానీ మనం అనుకున్నవి అయితే జరగవు కదా ఎప్పుడు కూడా. ఈ 25 ఇయర్లో అస్సలు జరగట్లేదు, ఊహించినవన్నీ జరుగుతున్నాయి. అందుకే ఇక బాలమ్మాయికి బాగా కొంచెం సీరియస్ అయ్యేసరికి మేమైతే ఆ టికెట్స్ క్యాన్సిల్ చేయించేసుకున్నాము. షిరిడి అయితే మేము వెళ్ళి దాదాపు 7 or 8 ఇయర్స్ అయితే అవుతుందండి. ఈసారి మళ్ళీ వెళ్ళి అంతా చక్కగా చూసి మీకు కూడా ప్రతి వీడియో చిన్న షార్ట్లో కానీ వీడియోస్లో కానీ అంతా కూడా షేర్ చేద్దామని అయితే అనుకున్నాను. చాలా రోజుల తర్వాత బాబాని కలవడానికి వెళ్తామని అయితే అనుకున్నాము, కానీ అదంతా కూడా క్యాన్సిల్ అయ్యేసరికి కొంచెం బాధ అయితే అనిపించింది. అలాగే హైదరాబాద్లో ఉన్న జ్ఞాన సరస్వతి టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నామండి. వాటన్ని రిజర్వేషన్స్ కూడా ఆపేసుకున్నాము.
ఓన్లీ మా ఫ్యామిలీయే కాకుండా చాలామంది అయితే ఒక 20 మెంబర్స్ దాకా మొత్తం రిజర్వేషన్స్ అయితే చేయించుకున్నాము. మొత్తం 20,000 అయిందండి చేయించుకున్నందుకు. కానీ ఇలా అందరం కూడా ఆగిపోయాము. 20,000కి 12,000 మాత్రమే రిటర్న్ వచ్చాయి. 8,000 అయితే పోయాయండి. పోతే పోయినాయి, ఇంకా మరి ఏం చేయలేం, తప్పదు. మళ్ళీ అంతా కూడా అందరి హెల్త్ బాగుంటే అప్పుడు మళ్ళీ వెళ్ళాలి షిరిడి తప్పకుండా. ఇక బూర్లు గారెలు అయితే అవుతున్నాయి. ఒక పక్క అయితే సేమియా పెట్టిందండి. ఇది సన్నగా ఉంటుందండి సేమియా. ఈ వెరైటీ పేరు నాకైతే అంతగా ఐడియా లేదు, కానీ ఇది చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. మనం సిమ్లో పెట్టి కలుపుకుంటూ దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ముందుగా అక్క నేతిలో డ్రై ఫ్రూట్స్ అవి వేసేసి ఉంచిందండి. తర్వాత ఈ సేమియాని అయితే వేపుతుంది. నేను ఒక పక్క గారెలు అయితే వేస్తూ ఉన్నాను. ఇదైతే ఇంటికి తీసుకురావడం ఫస్ట్ టైం అండి. విజయనగరంలో ఎప్పుడూ ఉంటుంది కానీ మాకు ఇది ఏం చేయాలో తెలియకైతే తీసుకురాలేదు. అక్క ట్రై చేద్దామని తీసుకొచ్చింది. పాయసం టేస్ట్ మాత్రం చాలా అయితే బాగుందండి. అందరం కూడా ఇష్టంగా తిన్నాము. అయినా మన ఇంట్లో చేసుకున్నప్పుడు ఎలా ఉన్నా కూడా దేవుడికి చేసింది ఎలా చేసినా కూడా బాగుంటుందిలేండి. భలే చక్కగా కుదిరాయి అన్నీ కూడా. బెల్లం వేసినా కూడా పాయసం ఏమాత్రం ఎరగలేదు. అక్క అదే భయపడుతూ ఉంది. ఎప్పుడు బెల్లం పాయసం చేసినా అది ఫ్లాప్ అయితే ఉండేదండి. పాలు ఇరిగిపోవడం అని, పాయసం బాగోకపోవడం అలా ఉండేది. కానీ ఇప్పుడు చాలా బాగా వచ్చింది. ఇక మేము వంటలు చేసుకున్నాం. ఇంకా స్కూల్ టైం అయిపోతుంది. వీళ్ళైతే వెళ్ళిపోతున్నారండి. పిల్లలకి దోశలు వేసి పెట్టేసాం. అవి తినేసి రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. వాళ్ళ అన్నయ్య అయితే తీసుకెళ్తున్నాడు. ఈరోజు ధనుష్కి అయితే సెలవే. బూర్లు గారెలు కంప్లీట్ అయ్యాయండి. కొంచెం రుబ్బు అయితే ఉండిపోయింది. ఆ రుబ్బుతో మామూలుగా పొంగబూరలు అంటారు కదా, అవి అయితే వేసేస్తున్నాను. పాయసం కూడా ఇంకా లాస్ట్కి అయితే వచ్చిందండి. ఇది సన్న పాయసం కాబట్టి జస్ట్ 1 నిమిషం పాటు మగ్గిస్తే సరిపోతుంది. బాగానే ఉడికిపోతుంది. ఇక తెచ్చిన ప్రసాదాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నేనంతా పేరుస్తున్నాను. ఇంకా అక్క నేను కూడా పూజకి అంతా రెడీ అయిపోయి అయితే కూర్చున్నాము. ఇక దీపాలు అయితే ఇలా చేసేసానండి. వీడియో అయితే తీయడం మర్చిపోయాను, సారీ. దానికైతే ఎప్పుడు అనుకుంటానండి దీపం చేసిన వీడియో తీద్దామని చెప్పి, కానీ ఎప్పుడు కుదరట్లేదు. ఒక పక్కన ప్రసాదాలు చేయడం, పూజ సర్దుకోవడం అని ఎప్పుడు అలాగే అయిపోతూ ఉంటుంది. పూజ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాము. మీరు కూడా చక్కగా వినండి. కరండకాయ నమః. ఓం షష్ఠిదానరూపాయ నమః. ఓం జగన్మండలదాయకాయ నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం యజ్ఞభోక్త్రే నమః. ఓం చిన్మయాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరమార్థప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శ్రీపతే నమః. ఓం దోర్దండ విక్రమాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ విభవే నమః. ఓం జగదీశ్వరాయ నమః. ఓం శేషశైలాయ నమః. ఓం శ్రీమద్తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి సమాప్త. దేవికి సృష్టి విశేషాలను వివరిస్తున్నారు. ఆ సమయంలోనే చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానసపుత్రుడు నారదుడు వచ్చి ఆ వాణి హిరణ్య గర్భులకు నమస్కరించాడు. బ్రహ్మదేవుడు నారదుని ఆశీర్వదించాడు. నారదుడు, తండ్రి, రాబోయేది కలియుగం కదా, ఆ కాలంలో దేవతలంతా భూలోకంలో అడుగు పెట్టాలంటేనే భయపడతారు. అటువంటప్పుడు ప్రజలకు శ్రీమన్నారాయణుని పూజించుకునే అవకాశం ఎట్లా వస్తుంది అని ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడు, కుమార, నువ్వు వేసి మేమైతే ప్రతి వారం కూడా అలా ఫోన్లో గోవిందనామాలు, అలాగే శనివారాల వ్రత కథ కూడా పెట్టుకుని వింటూ ఉంటామండి. అలా వినేసిన తర్వాత అక్క నేను ఒకరి తర్వాత ఒకరు కొబ్బరికాయ అది కొట్టుకొని ఇంకా సంకల్పం చెప్పుకొని దాన్ని అయితే పెట్టుకుంటాము. యాక్చువల్గా లాస్ట్ వారం కదా, ఈ వారమైనా గుడికి వెళ్దామని అయితే అనుకున్నామండి. అస్సలు శనివారం మా హస్బెండ్స్కి ఖాళీ ఉండదు. అలాగే ఈరోజు వాతావరణం కూడా అంత సహకరించలేదు. అందుకే ఇక అయితే మేము వెళ్ళలేదండి గుడికి. వీలు చూసుకొని నెక్స్ట్ వీక్ అయినా వెళ్ళాలి.
పూజ అంతా అయిన తర్వాత అప్పటికే 12 దాటిందండి. ఇక ముత్తైదువులందరినీ కూడా పిలిచాము. ఈరోజు లాస్ట్ వారం కదా, అందరికీ తాంబూలాలు అయితే ఇస్తామండి. ఒక 7గురికి అయితే ఇవ్వాలి. అలాగే దంపతి తాంబూలం కూడా ఇవ్వాలి కాబట్టి అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాము. అక్క తాంబూలం కావాల్సినవన్నీ కూడా నిన్న శుక్రవారం సాయంత్రం వెళ్ళి తీసుకొచ్చిందండి. మేము పసుపు రాస్తుంటే గోపి కూడా మాకైతే హెల్ప్ చేస్తుంది. పారాణి పెడతానని వాళ్ళ అమ్మకి తనే పెడుతుంది. పసుపు, పారాణి, గంధం, కుంకుమ వచ్చిన వాళ్ళకైతే ముత్తైదులకి పెడతాము. తర్వాత తాంబూలం ఇస్తామండి. తర్వాత అమ్మ నాన్నకే దంపతి తాంబూలం అయితే ఇచ్చేసాము. వాళ్ళు కరెక్ట్గా ఇంట్లో ఉన్నారు. ఇక ఎందుకని చెప్పి అమ్మ నాన్నకే ఇచ్చేసాము. 7 వారాలు అయితే పూర్తి చేసుకున్నామండి. ఇలా 8వ వారం కూడా చేయాలని అయితే చెప్తున్నారు. 7 కొండలవాడు వడ్డీ కాసులవాడు అని అయితే చెప్తారు కదా, అందుకే వడ్డీ వారం కూడా చేయాలంట. అన్నీ బాగుంటే తప్పకుండా చేస్తామండి. ఏ అడ్డు ఆటంకం రాకూడదని అయితే కోరుకుంటున్నాము. ఇంట్లో ఎవరికి హెల్త్ బాగోకపోయినా, పరిస్థితి ఎలా ఉన్నా కూడా 7 వారాలు పూజ ఆపలేదు, అలాగే మధ్యలో మానేలేదు. ఎలా పరిస్థితులు ఉన్నా కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనసుకైతే కొంచెం హ్యాపీగా అనిపిస్తుందండి. అలాగే ఇంట్లో కూడా చేయించాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి. ముందు వీడియోస్లో మీకు అన్నీ షేర్ చేసుకుంటాను. చాలా వర్క్ కూడా ఎక్కువ ఉందండి. కొంచెం బిజీగా అయితే అయిపోతాము. ఒక పక్కన బాలాజీ మాయకి సర్జరీ అయితే అవుతుంది, అటు వెళ్ళాలి, ఇంట్లో పనులు అయితే చూసుకోవాలి. ఇంకా రాబోయే రోజులు కొంచెం బిజీ అయితే అయిపోతాము. అవన్నీ కూడా ఆ విషయాలన్నీ మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి. అలాగే మా ఇంటి ఎలివేలు పైన కోటమ్మకు కూడా మొక్కు ఉందండి. అది మాయ ఉన్నప్పుడు ఈ ఇంటి కోసమే చేయించుకున్న మొక్కు, అది కూడా తీర్చుకోవాలి తప్పకుండా. అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము. తాంబూలం ఇచ్చేసిన తర్వాత డాడీ అమ్మ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అలా దంపతులకి తాంబూలం ఇచ్చిన తర్వాత భోజనం అయితే వడ్డిస్తున్నామండి. వాళ్ళు భోజనం చేసిన తర్వాత, వాళ్ళకి వడ్డించిన తర్వాత మేము కూడా తినాలి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. ధనుష్ వచ్చేసాడండి, వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోయారు. చూసారు కదండి, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు తెలియకుండా తప్పుగా మాట్లాడినా, తప్పుగా వీడియోలో కనిపించినా క్షమించండి. అలాగే మరొక మంచి వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ జూన్ నుంచి అయినా ఈ సంవత్సరం అందరికీ మనశ్శాంతిగా, హెల్త్ పరంగా ముఖ్యంగా బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాతో పాటు మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఉంటానండి. బాయ్.